గాయ్స్, హైదరాబాదీ నిజాం గర్ల్ ఫ్రెండ్కి హైదరాబాదీ బిర్యానీ కొంచెం స్పైసీగా అనిపించిందండి. అందుకనే పట్టుపట్టి సూఫియానీ పలావ్ వండించాడు. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, బోర్డ్ విత్ బిర్యానీ యూ షుడ్ ట్రై సూఫియానీ పలావ్. బా, లేత మేక మాంసం మంచి డెలిషియస్గా ఉంది. ముందుగా దీన్ని కుక్కర్లో డ్రాప్ చేసుకుందాం. గైస్, 4 స్పూన్లు హెరిటేజ్ కర్డ్ని ఇందులో వేసుకోవాలన్నమాట. అలాగే దీనిలో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ డ్రాప్, క్యూమెన్ పౌడర్. గైస్, ఇవి బిర్యానీ స్పైసెస్, విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. లెట్స్ డ్రాప్ సమ్ ఆనియన్స్ అండ్ సమ్ గ్రీన్ చిల్లీ అండ్ సమ్ సాల్ట్. స్లో కుక్ అవుతున్నటువంటి డెలిషియస్ రెసిపీలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి 5 నుంచి 6 విజిల్ వచ్చే వరకు దీన్ని కుక్ అవనివ్వాలి. గైస్, కమ్మటి ఆవనయ్య దీన్ని బిర్యానీ హండీలోకి డ్రాప్ చేసుకుందాం. బిర్యానీ స్పైసెస్ వీటిని విడమర్చి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని ఈ కాగుతున్నటువంటి నెయ్యిలో వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్, మా జిల్లా ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ మటన్ ముక్కల్ని జాగ్రత్తగా బిర్యానీ హండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ లేకుండా ముక్కలు మాత్రమే హండీలోకి డ్రాప్ చేసుకుందాం. గైస్, ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని పట్టే వరకు ఈ మటన్ పీసెస్ని రోస్ట్ చేసుకుందాం. అలా ఇందులో ఒక 2 స్పూన్లు కర్డ్ డ్రాప్ చేసుకుందాం. గైస్, దిస్ ఈజ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్. ఇది వేసిన వెంటనే మనం వండుతున్న బిర్యానీ అమృతంగా మారుతుంది. గైస్, కమ్ హియర్. చూడ్డానికి అయితే మామూలుగా లేదు, వాసన కూడా అదిరిపోతుంది. దిస్ ఇస్ ఇండియా గేట్ బాస్మతి రైస్. 4 కప్పుల రైస్ నేను వాష్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ స్టాక్ని డ్రాప్ చేసుకోవడమే. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 30 మినిట్స్ పాటు స్లో కుక్ చేసుకోవాలి. బాబా, అదిరిపోయింది అరోమా. హైదరాబాదీగా షేర్ సూఫియానీ పలావ్.